హలో మామా, హలో బంగారు తల్లి, వెంకిరావు ఛానల్కి స్వాగతం. 1990వ దశకంలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న, ఇప్పటికీ గుర్తుండిపోయే 10 క్లాసిక్ సినిమాల గురించి తెలుసుకుందాం. 1. గ్యాంగ్ లీడర్ 1991. కథ: రాజారాం నిరుద్యోగి అయినా ఎల్లప్పుడూ సరదాగా ఉండే యువకుడు. అతని పెద్దన్నయ్యను హత్య చేసిన వారిపై పగ తీర్చుకుని చిన్నాన్నయ్య కుటుంబాన్ని తిరిగి కలుపుతాడు. నటీనటులు: చిరంజీవి, శ్రావంతి చొక్కరాపు, వల్లభనేని జనార్దన్, మౌరలి మోహన్. దర్శకుడు: విజయ బాపినీడు. రేటింగ్ 7.9. జియో సినిమాలో చూడండి. 2. ఏప్రిల్ 1 విడుదల 1991. కథ: సాక్షాత్తు అబద్ధాలకోరుడైన రాజేంద్ర ప్రసాద్ తన ప్రేయసిని మెప్పించడానికి నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని అబద్ధాల ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, దాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, శోభన, కృష్ణ భగవాన్, జయలలిత. దర్శకులు: వంశీ, వెంకట్ మద్దిరాల. రేటింగ్ 8. 3. జంబలకిడి పంబ 1993. కథ: విశాఖపట్నంలో నివసించే ఓ మహిళా సామాజిక కార్యకర్త సమాజంలోని పురుషాధిక్యాన్ని ధిక్కరించాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఓ మాయా ఔషధంతో పురుషులు, మహిళల లక్షణాలను మార్చేస్తుంది. నటీనటులు: వికే, నరేష్, ఆమని, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. దర్శకుడు: ఈవివి సత్యనారాయణ. రేటింగ్ 8.2. 4. మాయాలోడు 1993. కథ: వీరబాబు ఓ వీధి మాయావి. తన అద్భుత ట్రిక్కులతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాడు. కానీ అతను న్యాయం కోసం పోరాడటానికి కూడా తన మాయాలను ఉపయోగిస్తాడు. అయితే అతనిపై దుష్కార్యం చేసిన అప్పలకొండ అనే వ్యక్తి వీరబాబుని హత్య కేసులో ఇరికించాలని చూస్తాడు. ఇప్పుడు తన నిజాన్ని నిరూపించుకోవడానికి వీరబాబు తన మాయాలన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. దర్శకులు: ఎస్వి కృష్ణారెడ్డి, రంగారావు కుర్రా. రేటింగ్ 6.8. 5. భైరవ ద్వీపం 1994. కథ: చిన్నతనంలో కనుమరచిన ఓ రాకుమారుడు దత్తత తల్లిదండ్రుల వద్ద పెరిగి పెద్దవుతాడు. తన గతం, రాజ్యాన్ని దోయే పొందే ప్రయత్నం, ప్రేమ కథ ఇవన్నీ కలిసి ఉండే సాహసగాథ. నటీనటులు: నందమూరి బాలకృష్ణ, రోజా, కైకాల సత్యనారాయణ, కెఆర్ విజయ. దర్శకుడు: సంగీతం శ్రీనివాసరావు. రేటింగ్ 8.1. ప్రైమ్ వీడియోలో చూడండి. 6. యమలీల 1994. కథ: సూరజ్ అనే నిర్లక్ష్య యువకుడి జీవితంలో అనుకోని మలుపులు, తన నిజమైన వారసత్వం, అతనికి ఎదురయ్యే సవాళ్లు, కలలు ఇవన్నీ కలిసి ఉండే అద్భుత కథ. నటీనటులు: మహ్మద్ అలీ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఇంద్రజ. దర్శకులు: ఎస్వి కృష్ణారెడ్డి, రంగారావు కుర్రా. రేటింగ్ 7.6. ప్రైమ్ వీడియోలో చూడండి. 7. దెయ్యం 1996. కథ: ఒక నిర్ల డెజర్టెడ్ ఫామ్ హౌస్ సమీపంలో నివసించే కుటుంబంపై జరిగే భయానక సంఘటనల కథ. ఈ సినిమా హారర్ చిత్రాల ప్రియులకు ఖచ్చితంగా నచ్చుతుంది. నటీనటులు: జెడి చక్రవర్తి, జయసుధ, మహేశ్వరి, జగన్. దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ. రేటింగ్ 6.4. జియో సినిమాలో చూడండి. 8. తమ్ముడు 1999. కథ: ఊహించని పరిస్థితుల్లో బాక్సింగ్ ఛాంపియన్గా మారే ఓ నిరుద్యోగ విద్యార్థి యొక్క పోరాటం, ప్రేమ. నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రీతి జంగియాని, అదితి గోవిత్రికర్, అచ్యుత్. దర్శకుడు: పిఏ అరుణ్ ప్రసాద్. రేటింగ్ 7.9. ప్రైమ్ వీడియోలో చూడండి. 9. హలో బ్రదర్ 1994. కథ: నిలకడైన వ్యక్తిత్వం కలిగిన మధ్యవయస్కుడు తనకు పూర్తి భిన్నమైన తన సోదరుడిని కలవడం ద్వారా జరిగే హాస్యాత్మక సంఘటనలు. నటీనటులు: నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణ, సౌందర్య, బ్రహ్మానందం. రేటింగ్ 7.4. ప్రైమ్ వీడియోలో చూడండి. 10. అనగనగా ఓ రోజు 1997. కథ: చిన్నప్పటి నుంచే ప్రేమలో పడిన రాజు, రాణిలు పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించరు. దీంతో వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోతారు. పారిపోయేటప్పుడు రాజు ఒక ముఖ్యమైన రాజకీయ కుట్రకు సంబంధించిన ఆధారాలను తీసుకువెళ్తాడు. నటీనటులు: జెడి చక్రవర్తి, ఊర్మిళా మటోండ్కర్, బ్రహ్మానందం, రఘువరన్. దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ. రేటింగ్ 7.2.
మీరు ఈ సినిమాలను చూసారా? వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు విలువైనవి. 90వ దశకానికి చెందిన మీ ఇష్టమైన సినిమాల గురించి కూడా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.